సరే, అంతకుముందు నాకున్నటువంటి ఈ రాజకీయంగా కొంచెం ప్రేరేపితం కావటం కూడా, నేను అంతకుముందు ఈయన పార్టీ పెట్టిన తర్వాత కానీ ఏదన్నా కానీ 1980లో 81లో మున్సిపల్ మన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు సింగం బసవపున్నయ్య గారు కాంగ్రెస్లో దీర్ఘకాలం ఉండి ఆయనకి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఇద్దరిని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు ఉన్నాయి లోకల్ బాడీస్ గుంటూరు జిల్లా. ఆ లోకల్ బాడీస్ పెట్టిన 2 కాక ఈయన ఇండిపెండెంట్గా చేస్తే, ఇండిపెండెంట్గా మేము కాలేజీలో ఉద్యోగం చేసుకుంటూ ఈయన్ని సపోర్ట్ చేసి ఈయన్ని దగ్గరకు తీసి మేమంతా కొంచెం ఆర్గనైజ్ చేసి, అప్పుడు ఓటర్స్ సర్పంచులను ఈ మండల అధ్యక్షులు వీళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓటర్స్ ఈయనకి గెలుపు దోహదం చేసాం. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నా మీద కాంగ్రెస్లో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ విజయ ప్రభాకర్ గారు మా మీద గ్రౌజ్ కూడా ఉంది. నన్ను తీసుకెళ్ళి బాపట్ల నుంచి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలలో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇది మా కుటుంబాలకు వాళ్ళకి అందరికి కూడా యాంటీ కాంగ్రెస్ అప్పటి నుంచి ఒక ఇది అయిపోయింది. సో దాని తర్వాత 85లో మరి తర్వాత ఏమైందంటే 83లో నాకు నేను పోటీ చేసే అవకాశం లేకపోయింది. 83 నుంచి మళ్ళీ నేను ఉన్నా. 83లో ఉన్న తర్వాత నేను అప్పటికి మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చా. ఎన్టీ రామారావు గారితో కొంచెం సన్నిహితం ఏర్పడింది కాబట్టి 80 నుంచి 82 దాకా నేను అక్కడ పనిచేసి 83లో ఎన్నికలు కాగానే నన్ను వెనక్కి తీసుకొచ్చారు. బాపట్లకు మళ్ళీ నేను కాలేజీలో పోస్టింగ్ వచ్చింది. దాని తర్వాత 85 దాకా నేను వీళ్ళకు అనుబంధంగానే ఉంటే 85లో మళ్ళీ ఒక సంక్రాంతి మరుసటి రోజున ఇంట్లో కూర్చుంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు. మీరు అర్జెంటుగా ఒకసారి నా దగ్గర కారంచేడు రండి అని. నేను కారంచేడు వెళ్ళా. బాపట్లకు దగ్గర కాబట్టి వెళ్తే మళ్ళీ ఈ మంచి పరిణామాలు చూసావు కదా, నాదేడు భాస్కరరావు గారి ఎపిసోడ్, ఈయన ముఖ్యమంత్రి పదవి పోవటం, మళ్ళీ ముఖ్యమంత్రిగా కావటం, దానిలో కొందరు వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ వాళ్ళు మొహం చూడకూడదని ఒక ప్రతిజ్ఞ. విజయరామరాజు గారు భాస్కరరావు గారికి అక్కడికి వెళ్ళి పైగా స్పీకర్గా పోటీ కూడా చేశాడు. ఇదంతా అక్కడ బాపట్ల మళ్ళీ గ్యాప్ ఉంది. గతంలో కూడా నీకు టికెట్ ఇస్తాను, అంత టికెట్ని బీఫార్ని చేతికి ఇచ్చిన తర్వాత నువ్వు పోటీ చేసే అవకాశం రాలేదు కాబట్టి నిన్ను మళ్ళా సిద్ధంగా ఉండమనమని చెప్పమన్నాడు. ఎప్పుడైనా ఏ రోజైనా డేట్ రావచ్చు కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం పోటీ చేయడానికి సిద్ధంగా ఉండు అని నాతో ముందు ఆయన జనవరి 15వ తారీఖు ఆయన నాతో చెప్పడం జరిగింది. సరే, మెంటల్గా అంతకుముందే ప్రిపేర్ అయ్యాం కాబట్టి సరేనన్నా. 85లో మళ్ళా నన్ను పిలిచి ఆయన టికెట్ ఇచ్చి బాపట్ల నుంచి పోటీ చేయమంటం జరిగింది. బాపట్ల నుంచి నేను పోటీ చేసి బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా. అంటే మొదటిసారి మీకు అదృష్టం కలిసి రాకపోయినా 85లో మళ్ళీ ఆయన అటు వెళ్ళిపోవడం, భాస్కరరావు గారు వెళ్ళిపోవడం, దానికి ఒక వ్యాక్యూమ్ రావడం, మళ్ళీ మీరు రావడం అనేది అది అంతా జరిగిపోయింది. అది జరిగింది, కాకతాళీయంగా జరిగింది. 85లో పోటీ చేసి 85లో నన్ను అభ్యర్థి ఎవరి మీద? నేను అప్పుడు నాకు అంటే ఒక కాంగ్రెస్లో గంగాధర్ రావును ఒక అతను వేశాడు. 2 ఇండిపెండెంట్లు కూడా వేశారు. ఎందుకంటే ఇండిపెండెంట్లుగా వీళ్ళని టికెట్లు అడిగిన వాళ్ళు, టీడీపీ నుంచి ఆశించిన వాళ్ళు 2 ఇండిపెండెంట్లుగా కూడా వేశారు. ఏదైనా కానీ ఆ 4-5 జిల్లాల్లో హైయెస్ట్ మెజార్టీతో 20,000 మెజార్టీతో అప్పుడు ప్రజలు నన్ను ఆదరించారు. క్రిందటిసారి రావాల్సింది రాలేదు. పైగా ఒక డెడికేటెడ్గా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కొంచెం పాపులర్గా ఉండి దీంతో నన్ను గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే అయితే 85 నుంచి 89లో మళ్ళీ రద్దయిన ఇది ఉంది. ఇక్కడ రాజీవ్ గాంధీ హయాం వీటిలో చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ 35 మెంబర్స్ మాధవరెడ్డి గారు